హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమాది టీజర్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి అయితే మనకి బాలీవుడ్ మూవీ అన్నమాట. సో ఇది ఆల్రెడీ ఫ్రాంచైజ్ ఉన్నది దీనిది. సో ఫస్ట్ స్టోరీ అదే జాలీ ఎల్ఎల్బి 1 ఏమో మన హర్షద్ అన్నమాట చేసి ఓకే మంచి మూవీ బాగుంది, ఇట్లాంటి యాక్టర్ ని పెట్టి కూడా బాగానే చేసిన. జాలీ ఎల్ఎల్బి 2 ఏమో అక్షయ్ కుమార్ చేస్తాడు. అంటే స్కేల్ పెరిగింది, లైక్ అవన్నీ పెరిగింది. కొంతమందికి నచ్చలేదు అది, ఎందుకంటే అంటే అర్షద్ వార్సి ఒరిజినల్ ఆయనను పెట్టాల్సిండే అని చాలా మంది అన్నారు. బట్ నచ్చకపోయినా సినిమా స్టోరీ వైజ్ గానీ అదంతా బాగుంటది. 100 crores కూడా వచ్చింది. కానీ ఒక్కటి ఏంటంటే ఒట్టి అక్షయ్ కుమార్ రిప్లేస్ చేసిండు అన్నట్టు టాక్ వచ్చిండు. ఇప్పుడు అసలు జాలీ ఎల్ఎల్బి 3 కి ఇద్దరు ఉన్నారు, అక్షయ్ కుమార్ హర్షద్ వార్సి ఇద్దరు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు అందరు సాటిస్ఫైడ్ అన్నమాట. సో మంచిగా ఇది కూడా మంచి ఫ్రాంచైజ్ నుంచి, అంటే లైక్ 2 సినిమాలు మంచిగా ఉంటాయి హిట్. అంటే అసలు కోర్ట్ రూమ్ డ్రామాని కామెడీగా పెట్టడం అనేది చాలా తక్కువ, రేర్. అట్లాంటిది ఇది క్రాక్ చేసి మంచిగా ఉంటది. సో ఇప్పుడు సేమ్ అదే జాలీ ఎల్ఎల్బి 3 అని అయితే వస్తున్నాం అనమాట. ఈసారి ఏముందో మరి ఎట్లుంటో చూద్దాము. అండ్ September 19th కి వస్తుంది అనమాట సినిమా. సో ఇప్పుడైతే టీజర్ వచ్చింది. సో టీజర్ కి మనం అయితే రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గో. కేస్ నంబర్ 1722 పిటిషనర్ అడ్వకేట్ జగదీష్ ఇద్దరు అగేన్స్ట్ ఉంటారా? జాలీ ఫ్రమ్ మీరట్. ఓకే जनाब शादीशुदा बाल बच्चेदार आदमी हूँ मैं. अक्षय कुमार जाली फ्रॉम काफी बदल गया हूँ. हाँ जी, कौन है डिफेंस का वकील? हमें सर जगदीश सर मिश्रा उर्फ जॉली. जाली फ्रॉम कानपुर आले उनको ना इधर अगेंस्ट. नहीं, मुझे कुछ स्वीकार नहीं है तुम्हारा. तुम पीछे खड़े रहो. मैं जब कह रहे पीछे आने को तो आ जाना यहाँ पे. यहाँ आ जा. तो उन्हें कहने देना. तू क्यों बोल रहा है? जज है, थोड़ी तो इज्जत कर ले उनकी. वो तेरा मामा लगता है. जज साहब मामा कह रहे हैं आपको. అదే ఇద్దరు అగేన్స్ట్ ఉంటదేమో. ఫ్లాష్ మీకేం చేస్తాం. ఓకే चाली तो समझता नहीं है कोर्ट के अंदर ये तो आगे तो क्या करूंगा भाई? जनाब एक సో लंबी ఈయన కూడా सांस యాక్టింగ్ लीजिए, सब అసలు ठीक हो जाएगा. अरे नहीं लेती है भाई सांस. जनाब मेरी बात सुनिए, मैं एक बहुत अच्छे वैद्य को जानता हूँ, मैं उसे फोन करता हूँ, अभी बुलाता हूँ. वकील साहब, जांगिया बदलने से 10 दिन ही रुक जाते. ए भगवान, आ गए ये दो जॉली मेरी जिंदगी बर्बाद करने के लिए. నైస్. అనుకున్నా ఇద్దరు ఇట్లానే ఉంటారేమో. మంచి కామెడీ అంటే ఇక మంచిగా కలిపినారు కూడా. అంటే ఇద్దరిని ఏదో ఒకటి ర్యాండమ్ గా లేపినట్టు కాకుండా ఒకటే కేసు మీద ఇద్దరు ఆపోజిట్ గా. అదే ఇద్దరు ఉన్నారంటే మేబీ మోస్ట్లీ ఆపోజిట్ ఉంటుంది అనుకున్నా. అదే ఉన్నది. సో మంచిగా అంటే జాలీ ఫ్రమ్ మీరట్ ఒకరు, జాలీ ఫ్రమ్ కాన్పూర్ ఒకడు. అదేగా. సో అనిపిస్తుంది ఇది ఇంకా హిట్ అవుతుందేమో. అంటే మంచి కామెడీ, వాళ్ళిద్దరు టైమింగ్ కూడా చాలా మంచిగా సెట్ అయింది చెప్పాలంటే. కామెడీ మూవీస్ పిచ్చలేకపోతారు. సో బాగుంటదని అనిపిస్తుంది. చూద్దాము. మనకైతే సినిమా September 19th కి. సో లెట్ సి. అండ్ అక్షయ్ కుమార్ ఈ సినిమాతో హిట్ అంటే హిట్లు వస్తున్నాయి కానీ అంతంత లేదు. అక్షయ్ కుమార్ కి ఇది బాగా వస్తుందేమో అని అనిపిస్తుంది. కలెక్షన్స్ వైజ్ గట్టిగానే వస్తుంది. సో లెట్ సి అండ్ చూద్దాం. ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ జాలీ ఎల్ఎల్బి 3. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు వీడియో డ్రిల్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు నెక్స్ట్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్.